బటర్ పన్నీర్ మసాలా తినేసి చాలా రోజులు అయిపోయిందనమాట. ఫస్ట్ అయితే పన్నీర్ని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని బాయిల్డ్ వాటర్లో కొంచెం హల్దీ వేసుకొని ఇవి ఈ క్యూబ్స్ ఇందులో వేసేయాలి, సాఫ్ట్గా ఉంటాయని మా అత్తగారు చెప్పారు. సో ఫస్ట్ అయితే ఆనియన్స్, కొంచెం గ్రీన్ చిల్లీ, టొమాటోస్, ఇంకా కొత్తిమీర మంచిగా వేయించుకోవాలన్నమాట. ఏగిపోవాలి ఆయిల్లోనే, మొత్తం హాఫ్ కుక్ అయిపోవాలి. నేను ఆల్రెడీ కాజు అండ్ బాదాం ఒక 6 బాదాం, ఇంకా ఒక 10 to 15 వరకు కాజు వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. సో ఇది మంచిగా ఉడికిపోవాలన్నమాట. ఉడికిపోయిన తర్వాత మనం దాన్ని చల్లార్చుకొని మొత్తం కాజు, బాదాం, ఇంకా ఇది ఉడకబెట్టుకున్న ఇవన్నీ, ఉల్లిగడ్డది ఇవన్నీ పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. మంచిగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇందులోనే మనం అన్ని మసాలాస్ వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మసాలా పొడి, అద్రక్ లసన్ పేస్ట్, అదే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇవన్నీ వేసేసి మంచిగా ఫైన్ పేస్ట్ లాగా పట్టేసి హోల్ గరం మసాలా వేసి ఈ పేస్ట్ వేసేసి మంచిగా కలిపేసుకొని తగినంత వాటర్ వేసి పన్నీర్ క్యూబ్స్ వేసేసి లాస్ట్కి కసూరి మేతి ఇంకా క్రీమ్ వేసుకోవాలి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. రోటీస్లో కానీ రైస్లో కానీ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి.